షుగర్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అధిక బరువు, మధుమేహం, ఊబకాయానికి దారితీస్తుంది. గుండె సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. మతిమరుపు వస్తుంది. పిగ్మెంటేషన్, గీతలు, ముడతలు, వృద్ధాప్య సంకేతాలు. చూపు మందగిస్తుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. నరాలు కూడా దెబ్బతింటాయి. బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు కూడా రావచ్చు. మరి రోజుకు ఎంత మోతాదు షుగర్ తీసుకోవాలి? మహిళలైతే సుమారు 6 టీ స్పూన్ల వరకు, అంటే 24 గ్రాముల చక్కెరకు మించి తీసుకోకూడదు. మగవాళ్లకైతే 150 క్యాలరీలు చాలు, అంటే సుమారు 9 టీ స్పూన్లు లేదా 36 గ్రాముల దగ్గర తీసుకోవచ్చు. చిన్నపిల్లల విషయానికొస్తే 2 నుండి 18 సంవత్సరాల పిల్లలకు 24 గ్రాముల కంటే తక్కువ చక్కెరే తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే మీరు షుగర్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. తీపి పానీయాలు, స్వీట్లు, కేకులు, డెజర్ట్స్ తగ్గించాలి. అలాగే ప్యాక్ చేసిన స్నాక్ ఐటెం, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్లను కూడా తగ్గించాలి. షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే పండ్లు, కాయగూరలు, గింజలు, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం అయితే చేయాలి. ఇక పానీయాల కోసం నీరు, పాలు, గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. అలాగే చికెన్, చేపలు, పప్పులు వంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అరుగుదల శక్తి కోసం ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోండి. చూశారు కదా, షుగర్ మోతాదుకి మించి తీసుకుంటే ఎన్ని అనర్థాలు. నిజంగా షుగర్ భూతమే. ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, షుగర్ని మీరు పూర్తిగా మానేయమని కాదు, మోతాదు తగ్గించమని. మోతాదు తగ్గిస్తే సరిపోతుంది. అన్నీ మితంగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. మరిన్ని ఇలాంటి హెల్త్ టాపిక్స్ లేదా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.